ఎగ్ పఫ్స్‌ని ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక కప్పు మైదాలో కొద్దిగా ఉప్పు వేసుకొని జల్లించుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని, మామూలు నూనె అండి, వేడి నూనె ఏం కాదు. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసము కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర, ఉప్పు, కారము, ధనియాల పొడి వేసుకొని కొద్దిగా మగ్గించుకోవాలి. మరీ మగ్గిపోవాల్సిన పని లేదండి. మామూలుగా మగ్గితే సరిపోతుంది. దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పిండిని 4 చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీ పీట మీద చపాతీలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత అన్నిటిని ఒకదానిపైన ఒకటి మధ్యలో పిండి కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకున్న తర్వాత ఎడ్జెస్ అన్ని కట్ చేసేసుకొని స్క్వేర్ పార్ట్స్ లాగా చేసుకొని 4 భాగాలుగా చేసుకోవాలి. 4 భాగాలలో ఒక్కొక్క భాగం మీద కొద్దిగా కర్రీ, ఒక ఎగ్ పెట్టుకొని లోపల ఒక పొరని మొత్తం కంప్లీట్‌గా ఎగ్‌ని కవర్ చేసేయాలి. మిగతాది వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ చేసేసి మీడియం ఫ్లేమ్‌లో డీప్ ఫ్రై చేసుకుంటే టేస్టీ ఎగ్ పఫ్స్ రెడీ. థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.